ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. హైదరాబాద్ ఐటీ ఉద్యోగాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గూగుల్, యాపిల్ నుంచి ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ కంపెనీల వరకు భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే మొదట హైదరాబాద్ వైపే చూస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు. పన్ను వసూళ్లు కూడా అత్యధికంగా పెరిగిన రాష్ట్రం తెలంగాణ. మరి ఇన్ని విజయాలకు అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భనకు కారణం ఎవరు అంటే ఇంకెవరు, కేసీఆర్ అని గొంతెత్తి చెప్తారు తెలంగాణ ప్రజలు. దశాబ్ద కాలానికి పైగా ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ తెప్పించి ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ పనితనం ఉంది కాబట్టే తెలంగాణలో టీఆర్ఎస్ కి పోటీనివ్వగలిగే పార్టీ లేదు. కేసీఆర్ పవర్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని తట్టుకోగలిగే లీడర్ లేడు. మరి అలాంటి నాయకుడి జీవిత చరిత్ర మీద సినిమా వాళ్ళకి ఆసక్తి పుట్టకుండా ఉంటుందా? కేసీఆర్ జీవిత చరిత్ర మీద సినిమా తీనున్నట్లు గతేడాదే ప్రకటించారు దర్శక నిర్మాత మధు శ్రీధర్. పెళ్లి చూపులు వంటి భారీ బ్లాక్ బస్టర్ ని నిర్మించిన రాజ్ కందూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇన్ని రోజులుగా కేసీఆర్ గా సరిపోయే నటుడు ఎవరు, అలాంటి ముఖ కవలికలు ఎవరికున్నాయి అని తెగ ఆలోచించారు దర్శక నిర్మాతలు. మొత్తానికి ఓ 5-6 నెలల శ్రమ తర్వాత వారికి రియల్ లైఫ్ కేసీఆర్ దొరికినట్లుగా సమాచారం. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు తెలుసుగా. ఇప్పుడు శృతి హాసన్ తో బెహన్ హోగి తేరీ సినిమా చేస్తున్నది ఈ కుర్ర నటుడే. అచ్చుగుద్దినట్లు కేసీఆర్ లా ఉండడు, కానీ కొంచెం ఆ ముక్కు అలానే ఉంటుంది. మేక్ ఓవర్ చేస్తే కేసీఆర్ కి దగ్గరగా కనిపించేలా చేయవచ్చు. పైగా మంచి నటుడు, ఎంతో కొంత బాలీవుడ్ మార్కెట్ కూడా దొరుకుతుంది. అందుకే రాజ్ కుమార్ రావు నే ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. ఈ కేసీఆర్ బయోపిక్ కి హిందీలో గులాల్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి వచ్చే ఏడాది 17 ఫిబ్రవరిన కేసీఆర్ పుట్టినరోజు కానుకగా సినిమాని విడుదల చేస్తారట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.